మోసం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు. ప్రత్యేకంగా మరొకసారి దేవదేవుడు ఈ భస్మ బుధవారపు ఆరాధనలో పాల్గొన్నటువంటి ధన్యతను మనకందరికీ అనుగ్రహించినందుకు శిరస్సు వంచి మనమందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. భస్మము అంటే బూడిద. బూడిదకు ఉపవాసానికి చాలా దగ్గర లింక్ ఉంది. పాత నిబంధన కాలంలో ఉపవాసం చేసేవారు ఒంటికి గోనెపట్ట కట్టుకొని బూడిద రాసుకొని ఉపవాసము చేసేటువంటి వాళ్ళు. గోనె, బూడిద ఈ రెండు కూడా పశ్చాత్తాపానికి గుర్తు. కాబట్టి ఎవరైనా పశ్చాత్తాపడాలి అని అనుకున్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళలో మార్పు రావాలి, మారు మనసు కలగాలి అని అంటే దానికి గుర్తు ఏంటంటే బూడిదను ఒంటికి రాసుకోవడము, నెత్తి మీద చల్లుకోవడము, గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడము. దీనిని మనం ఎక్కడ గమనిస్తున్నామంటే యోనా ప్రవక్త కాలములో దేవుడైన యెహోవా నినెవే పట్టణానికి చేయబోతున్నటువంటి ఉగ్రతను గురించి తెలియజేస్తూ ఆ వర్తమానాన్ని తెలియజెప్పమని పంపించినప్పుడు యోనా ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఏ విధంగా వెనక్కి పంపబడ్డాడు, ప్రవక్త అయిన యోనా చెప్పినటువంటి మాటలు విన్నటువంటి నినెవే ప్రజలు ఏమి చేశారో అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దేవుడు కలుగజేసేటువంటి దైవోగ్రత నుండి తమను తాము తప్పించుకోవాలి అని అంటే ఒక మనిషిలో నిజమైన పశ్చాత్తాపము కలగాలి. దానికి గోనె, రెండవది బూడిద, ఈ రెండు కూడా అప్లై చేసుకోవాలి గుర్తులుగా, ఆనవాళ్ళుగా. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రవక్తలు ఎప్పుడైనా ఏదైనా ఊరికి వెళ్ళి దేవుని ఉగ్రత మీ మీదకు రాబోతూ ఉంది, మీరు మారు మనస్సు పొందండి అన్నప్పుడు, పశ్చాత్తాపడమన్నప్పుడు ప్రజలందరూ చేసేది కూడా అదే, చేసింది కూడా అదే. కాబట్టి ఈ రోజున యెహోవా దేవుడు ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా ఈ యొక్క ఉపవాసాన్ని గురించి వారికి పిలుపునిస్తున్నాడు. ఎటువంటి పిలుపునిస్తున్నాడో మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో 12వ వచనము నుండి 19వ వచనం వరకు మనం ఇక్కడ చదువుకున్నాం. ఇక్కడ బూడిద లేదు, కేవలము ఉపవాసమును గురించే వ్రాయబడి ఉన్నది. ఈ ఉపవాస దీక్ష కూడా మనిషి తన శరీరమును తాను నలగగొట్టుకొని తన శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకోవడం కోసము, మనిషిలో ఐహిక విచారాలు పెరగకుండా, ఆవేశము పెరగకుండా, మత్తు పెరగకుండా, మనిషి స్పృహలో ఉండాలి. అంటే కడుపు కాలుతూ ఉంటే మనిషి స్పృహలో ఉంటాడు. మరీ ఎక్కువ రోజులు తినిపోతే స్పృహ లేకుండా పడిపోతారనుకోండి. కానీ మితముగా తినాలి. ఒక మంచి ఆరోగ్య సూత్రము ఏంటంటే మనిషి మితముగా తినాలి. ఈట్ లెస్, లివ్ లాంగర్ అనేటువంటి ఒక మాట ఉంది ఇంగ్లీష్లో. తక్కువ తిని ఎక్కువ కాలం బ్రతకండి. ఎక్కువ తిని తక్కువ కాలము చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈట్ లెస్, లివ్ లాంగర్, ఎక్కువ కాలం బ్రతకండి. సరే, ఇక్కడ ఈ ఉపవాసాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఎందుకు ఈ పిలుపునిస్తున్నాడు అంటే, దేవుడు తన ప్రజలను చూసి వాళ్ళ కోసం ఎదురు చూసి వాళ్ళలో తనకు కావలసినటువంటి మార్పు కోసమైన ఎదురు చూసి దేవుడు కూడా విస్తుపోయి అలసిపోయి వీళ్ళు నేను ఎంత చెప్పినా వినట్లేదు, వీళ్ళ దగ్గర నేను ఎన్ని సూచక క్రియలు చేసినా మహత్కార్యాలు చేసినా
వీళ్ళు వినట్లేదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు చివరిగా ఉపయోగించినటువంటి అస్త్రం ఏంటంటే వాళ్ళ మీదకు కీడు రప్పింపబోవడం. అది యుద్ధము కావచ్చు, కరువు కావచ్చు, తెగులు కావచ్చు. ఏదో ఒక కీడును రప్పించడం ద్వారా వాళ్ళని లయపరచడము పాత నిబంధన గ్రంథంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనసు మార్చుకోవాలంటే మనము ముందు మనసు మార్చుకొని మన క్రియలను బట్టి మనము ఉపవాసం ఉండి మనల్ని మనం నలగొట్టుకొని దీన మనసుతో దేవుని సన్నిధానానికి రావాలి. అదే ఇక్కడ ప్రవక్త అయిన యోవేలు చెప్పుతున్న మాట ఏంటంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఎంఫసిస్ చేయబడినటువంటి యొక్క పదాలను మనం గమనించి చూస్తే ఏమంటున్నాడు? మొదటిది ఉపవాసము, రెండవది కన్నీరు విడుచుట, తర్వాత మూడవది హృదయపూర్వకముగా తిరిగి దేవుని దగ్గరకు రావాలి. ఒక చెడ్డదారిని మనం ఎన్నుకున్నాము, ఒక తప్పుదోవను ఎన్నుకున్నాము, ఆ తప్పుదోవ నుండి తిరిగి రావాలి. అలాగ తిరిగి వచ్చినటువంటి వాళ్ళల్లో లూకా సువార్త 15వ అధ్యాయంలోని 3వ ఉపమానంలో తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నాడు, తిరిగి వచ్చినటువంటి కుమారుడు ఉన్నాడు. వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడికి కలిగినటువంటి రియలైజేషను, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, వారికి సమృద్ధిగా ఆహారం ఉంది, ఇక్కడ నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను. అది రియలైజేషను. రెండవది ఆయనలో కలిగింది ఏంటంటే పశ్చాత్తాపము. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను నీకును పరలోకమునకు విరోధముగా పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని నేను అనిపించుకున్నటకు నేను యోగ్యుడని కాను. ఇది రికన్సిలియేషన్, ఇది సమాధానపడడం. సో మనిషికి రియలైజేషన్ అనేది కావాలి. ఎప్పుడైతే మానవుడు తన స్థితిని గురించి రియలైజ్ అవుతాడో అప్పుడు మనిషి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఈ యోవేలు గ్రంథంలో మనం గమనిస్తే 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ అధ్యాయము చివరి వరకు మనం గమనిస్తే ఇది ప్రభు దినమును గురించి, అలాగే రెండవది భవిష్యత్తు కాలమును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ఏ విధముగా ఉండబోతూ ఉన్నదో దానిని దృష్టిలో పెట్టుకొని యెహోవా దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా తెలియపరిచినటువంటి మాటలు. సో నిన్న మొన్నటి రోజున పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే ప్రభుత్వ అనుమతి లేకుండా కట్టబడినటువంటి క్రైస్తవ ప్రార్థన మందిరాలన్నీ కూడా కూల్చివేయాలి. మీలో ఎంతమంది ఈ వార్తను చదివారో నాకైతే తెలియదు. ప్రభుత్వ అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా కట్టబడినటువంటి క్రైస్తవ ప్రార్థన మందిరాలన్నీ కూడా కూల్చివేయాలి. దీనికి ప్రభుత్వము కూడా సహకరించి ఒక లెటర్ని పాస్ చేశారు. ఇది ఎక్కడ ప్రారంభమైంది అంటే తిరుపతిలో ప్రారంభమైంది. హైందవుల పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి పట్టణంలో అన్యమతాలకు సంబంధించినటువంటి వారి ప్రార్థన మందిరాలు ఉన్నాయి కాబట్టి అనుమతి ఉన్న వాటిని ఉంచండి, అనుమతి లేని వాటిని కూల్చివేయాలి. ఇది ఇప్పుడు గత 2 రోజులుగా బాగా వైరల్ అయ్యి అందరికీ కూడా, నేను కూడా మన నిడుబ్రోలో మన అంబేద్కర్ నగర్లో కొంతమంది పాస్టర్కి అది నేను ఫార్వర్డ్ చేశాను, నాని గారికి, మోజస్ చౌదరి గారికి. అప్పుడప్పుడు అడుగుతుంటాను, మీ సంఘాలు రిజిస్టర్ అయి ఉన్నాయా? ఇది ఇప్పుడు కాకపోయినా ఇంకా కొద్ది సంవత్సరాలకైనా ఇది తప్పకుండా జరుగుతుంది. మెయిన్లైన్ చర్చెస్ ఏవైతే ఉన్నాయో అవి అండర్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ కాబడ్డాయి. ఈ మెయిన్లైన్ చర్చెస్ జోలికి వాళ్ళు వెళ్ళరు, ఆ అనుమతి వాటికి ఉన్నది కాబట్టి. కానీ సొంతంగా పెట్టుకున్న వాటిని కూల్చివేయాలి. ఎందుకంటే ఆ సంఘాలు ఎక్కువగా ఇతరులను మారుస్తూ ఉన్నారు అనేది వాళ్ళ యొక్క సర్వేలో తేలింది. సో గడిచిన 2 రోజుల నుంచి
చాలా భయంకరంగా ప్రార్థనలు అనేవి జరుగుతున్నాయి. ప్రార్థనలు చేస్తున్నారు, దేవునికి మొరపెట్టుకుంటున్నారు, అధికారులను సంప్రదిస్తున్నారు. ఈరోజు వచ్చినటువంటి వార్త, ప్రభుత్వము వాళ్ళ లేఖను ఉపసంహరించుకుంది. క్రైస్తవ మందిరాలను ప్రభుత్వ అనుమతి లేకుండా కట్టినటువంటి ప్రార్థనా మందిరాలను కూర్చోకూడదు, ఇటువంటి చర్యలు ఏవి తీసుకోకూడదు అనేటువంటి ఒక లెటర్ మళ్ళీ కూడా ఈరోజు సాయంకాలానికి వచ్చింది. ఇది జరగాలి అని అంటే మనము దేవుని దగ్గరకు వెళ్ళాలి. మనకు దేవుడున్నాడు, ఆయనే చూసుకుంటాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని యేసయ్యే చెప్పాడు కదా. ఆయన సంఘాన్ని ఆయనే కాపాడుకుంటాడు. ఎప్పుడంటే మన హద్దుల్లో మనముండి, మన పరిధిలో మనముండి, ప్రభుత్వానికి లోబడి మనం చేసినప్పుడు ఎవరు కూడా మన జోలికి రారు. సో ఉపవాస ప్రార్థనలు చేసినటువంటి వారందరూ కూడా ఉన్నారు కాబట్టి అది జరగకుండా ఉండాలని దేవుడు కూడా చాలాసార్లు, మీరు న్యాయాధిపతుల గ్రంథమును చదువుకుంటే, ఎందుకు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతికి, మోయాబీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి ప్రతిసారి అప్పగిస్తూ వచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు కాపాడినప్పుడు వీళ్ళు మారుమనసు పొందడము, తప్పు చేయడము, దేవునికి కోపము రావడం, మళ్ళీ దేవుడు వారిని అన్యుల చేతికి అప్పగించినప్పుడు యుద్ధంలో వారు ఓడిపోవడము, ఇదంతా కూడా ఇశ్రాయేలు జనాంగానికి అలవాటైపోయింది. ఏడిస్తే దేవుడు కాపాడతాడు ఆ మూమెంట్లో. సో ఇప్పుడైతే మనము జీవించాల్సిన జీవితాన్ని జీవిద్దాము. ఇది యెహోవా దేవునికి బాధ కలుగజేసినటువంటి విషయం. కాబట్టి యోవేలు ప్రవక్త కాలంలో కూడా మనం ఇక్కడ గమనించినప్పుడు, ఎందుకంటే ఇదంతా కూడా యోవేలు గ్రంథం అంతా కూడా దేని గురించి సూచిస్తుందంటే, దేవుని యొక్క రాకడను గురించి సూచిస్తుంది. అంత్య దినాల్లో కలుగబోయేటువంటి సన్నివేశాలన్నిటిని గురించి కూడా ప్రభునందు ప్రియులారా ఈ యోవేలు గ్రంథములో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. అంత్య దినాల్లో దేవుడు ఎవరి మీద తన ఆత్మను కుమ్మరింపబోతున్నాడో, ఎవరు దర్శనాలు చూస్తారో, ఎవరు భాషలతో మాట్లాడతారో, అవన్నీ కూడా ఎవరు కలలు కంటారో, ఈ అన్ని విషయాలను గురించి యోవేలు గ్రంథము 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. అయితే ఇప్పుడు ఈ లెంట్ కాలంలో మనమందరము కూడా ఉపవాసం ఉండాలని మనం కొన్ని నిర్ణయాలను తీసుకుంటాం. సో రెండోది ఏంటంటే భస్మము. ఈ భస్మాన్ని రోమన్ క్యాథలిక్ సంఘము ఆధారము చేసుకొని గడిచిన సంవత్సరము మట్టలాదివారము దినమున మట్టలు చేత పట్టుకొని అవి దేవాలయంలో తీసుకొచ్చి పెట్టి ఆ సంవత్సర కాలం అంతా కూడా వాటిని దాచిపెట్టి ఈరోజు తీసి వాటిని కాల్చి బూడిద చేసి నుదుటి మీద ఆ బూడిదతో సిలువ గుర్తు వేసుకోవడము, ఇక్కడ సిలువ గుర్తు వేసుకోవడం అనేటువంటి సంప్రదాయము రోమన్ క్యాథలిక్ సంఘములో ఉన్నది. మనమైతే దానిని పాటించము, కానీ ఈ రోజున ఆ సంప్రదాయాన్ని రోమన్ క్యాథలిక్ సంఘాలు పాటిస్తున్నాయి. మనం ఎందుకు బూడిద పూసుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఎందుకు గోనెపట్ట కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకని అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనందరి కోసము ఆయన తన ప్రాణాలను బలిగా అర్పించి తన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాడు కనుక మనము ఒంటికి బూడిద రాసుకోవాల్సిన అవసరము లేదు, గోనెపట్ట కట్టుకోవాల్సినటువంటి అవసరము కూడా లేదు. దిస్ ఇస్ క్లియర్. కానీ ఉపవాసం అనేది మనిషి శరీరానికి సంబంధించింది, పైరూపానికి కాదు. శరీరంలో మార్పు రావాలంటే మనసు పని చేయాలి. మనిషి మనసు స్వాధీనములో ఉండాలంటే శరీరం కూడా కంట్రోల్లోనే ఉండాలి. కాబట్టి యెహోవా దేవుడు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, కనీసం ఇప్పుడైనా బెటర్ యు ఆర్ నాట్ లేట్. దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు, ప్రతిసారి మనకు అవకాశాలను ఇస్తుంటాడు జీవితంలో, తప్పిపోకుండా ఉండడం కోసం. తప్పిపోయిన తర్వాత తిరిగి వచ్చేవాళ్ళు తిరిగి వస్తారు. ఎట్లాగో వచ్చాం కదా ఇక్కడే చేస్తాము అని అనుకున్న వాళ్ళు అక్కడే చేస్తారు. జీవించాలి, బ్రతకాలి అనుకున్నటువంటి వాళ్ళు మారు మనసు పొంది తిరిగి వస్తారు.
ఇది దేవుడు కోరుకునేది. దేవుడు దీనికోసం ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుని గురించి తండ్రి ఎదురు చూశాడు. తప్పకుండా కుమారుడు తిరిగి వస్తాడు, రావాలి. గుర్తుపట్టలేని స్థితిలో కూడా తండ్రి కుమారుని గుర్తుపట్టాడు. అది తండ్రి యొక్క గొప్పతనం. కుమారుడు ఏ స్థితిలో ఉన్నా గుర్తుపట్టగలిగినటువంటి స్టేజ్లో ఉన్నాడు తండ్రి. సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా మనం ఎట్టి స్థితిలో ఉన్న ఆయన దగ్గరికి తిరిగి వస్తే మనల్ని వాటేసుకోవడానికి ఆయన వెనుకాడడు. కనుక మనలో కలగాల్సినటువంటి మార్పులో మనం శరీరాన్ని అలగొట్టుకొని ఉపవాసం ఉండమని దేవుని వేడుకుంటున్నాడు ఇక్కడ. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఎందుకంటున్నాడంటే తిరిగి రండి అని ఎందుకన్నాడు? ఇక్కడ దేవుని యొక్క గుణలక్షణాలను గురించి, ఆయన యొక్క మనస్సును గురించి ఇక్కడ వివరిస్తున్నాడు యోవేలు ప్రవక్త. ఏమని? యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక. ఆగమ్మ, ఇది మొదటి భాగము. దేవుని యొక్క గుణలక్షణాల్లో యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉన్నాడు. కాబట్టి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. దేవుడే పశ్చాత్తాపడతాడంట. ఎక్కడ పడ్డాడంటే ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు పడ్డాడు. నరులు పుట్టుకతోనే వారి హృదయము చెడ్డది అని దేవుడు తెలుసుకొని ఇక మీదట నరులు చేసిన పాపమును బట్టి వాళ్ళని నాశనము చేయనని దేవుడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుడు ఒక ధనస్సును చూపించాడు గుర్తుగా, ఒక ఆనవాలను. సో ఇక్కడ యోవేలు ప్రవక్త కూడా అదే అంటున్నాడు. ఆయన చేస్తాడు కాబట్టి దేవుడు పశ్చాత్తాపడతాడు మనుషులను గురించి. కాబట్టి మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. వస్త్రాలను కాదు చింపుకోవాల్సింది. ఇది వస్త్రం చినిగిపోతే ఇంకొకటి కుట్టించుకుంటాం. మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి, తప్పిపోయిన కుమారుడు తిరిగినట్లుగా. దేవుని వైపు మనము తిరగాలి. తిరిగి ఆ కల్వరి కొండ మీద, శిలువ మీద వ్రేలాడదీయబడినటువంటి యేసుక్రీస్తుని, భూమికి ఆకాశానికి మధ్యన వ్రేలాడదీయబడినటువంటి యేసయ్యను మనము చూడగలిగి ఉండాలి. అది నిజమైన పశ్చాత్తాపము. మనము కార్చే కన్నీరు వృథా కాకూడదు. కన్నీరు చాలా ఖరీదైనది. ఒకసారి చెప్పాను ఈ మాట. టీయర్స్ ఆర్ వెరీ కాస్ట్లీ. కన్నీరు చాలా ఖరీదైనవి. సో డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్. మీ కన్నీటిని వృధా చేయకండి. అనవసరమైన వాటికి ఎమోషన్ అయ్యి ఏడవకూడదు. మనిషిలో కలిగేటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ కొంతమందికి కన్నీరు చాలా త్వరగా వస్తుంది. ఇట్ డిస్క్రైబ్స్ దట్. అది దేన్ని సూచిస్తుందంటే వాళ్ళలో ఉన్నటువంటి సుకుమారత్వాన్ని, సెన్సిటివ్నెస్ని చూపిస్తుంది. ఒకరోజు చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదో, పేపర్ మన మీద పడితే, ఒక చిన్న పేపర్ పడినా ఆ నొప్పి, ఆ స్పర్శ కలిగి ఉండాలి. అదో పేపర్ నా మీద పడిందే, ఆ సెన్సిటివిటీ, ఆ సుకుమారత్వము మనిషిలో ఉండాలి. కనుక కన్నీరుని ఎవరు కూడా వృధా చేసుకోకూడదు. యేసయ్య పాదాలను తన కన్నీటితో తడిపి, తన కుర్రలతో ఆయన పాదాలను తుడిచినటువంటి స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎంత కన్నీరు కారిస్తే యేసయ్య పాదాలు తడిచినాయో. ఆయన పాదాలంతా మురిగ్గా ఉన్నాయి. ఎందుకంటే యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించినటువంటి సీమోను ఆయన పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాల. ఆ డస్ట్తోనే ఆయన వచ్చాడు, ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. ఇది యేసయ్య చెప్పిన మాటలే. నేను ఇంటికి వచ్చాను, నేను కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. అది ఫుల్ఫిల్ చేసింది ఆ స్త్రీ అక్కడ. ఆమె కన్నీటితో ఆయన పాదాలను తడిపేసింది, కడిగి వేసింది.
సో కన్నీరు చాలా విలువైనది, చాలా అమూల్యమైనది, చాలా ఖరీదైనది. కాబట్టి వాటిని కాపాడుకోవాలి. ఇక్కడ యెహోవా దేవుడు అదే మాట అంటున్నాడు. ఏమని? మీరు కన్నీరు విడుచుచు మీరు ఆయన యొద్దకు తిరిగి రావాలి. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు. కాబట్టి మీరు వస్త్రాలను చింపుకోవద్దండి, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. రెండవదిగా చదువుకున్న సువార్త వాక్యమైన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా మొదటి భాగంలో యేసు ప్రభువు వారు ఉపవాసమును గురించి మాట్లాడారు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖమును వికారము చేసి కొందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వాట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గాడ్? ఎటువంటి ఉపవాసము దేవుడు ఇష్టపడతాడు? ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, వేషధారుల్లాగా మీరు ఉండొద్దండి. ఉపవాసం చేసేటప్పుడు మీ ముఖాన్ని దిగులుగా పెట్టుకోకండి. మనుషులు చూడాలని, అటువంటి వారికి తగిన ఫలం ఉంటుంది, అది అంగీకరింపబడదు. కాబట్టి ఎటువంటి ఉపవాసముతో మనము దేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోగలం? యెషయా గ్రంథము 58వ అధ్యాయములో దేవుడు కోరుకున్నటువంటి ఉపవాసం ఉంది. ఏ విధముగా ఒకళ్ళు ఉపవాసము చేయాలి, ఉపవాసములో వారు నడుచుకోవాల్సినటువంటి విధులు ఏంటో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏమంటున్నాడంటే, చాలా వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయం అంతా కూడా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉపవాసము చేయాలి అని అనుకున్నవారు ఈ రోజు నుంచి 40 రోజులు గుడ్ ఫ్రైడే దినం వరకు ఉపవాసం చేయాలని మీరు అనుకుంటే, ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయం చదివిన తర్వాత నిర్ణయాన్ని తీసుకోండి. ఇది చదివిన తర్వాత నేను ఉపవాసము చేయగలనా లేదా, నేను దానికి ఫిట్ అవుతానా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. ఉపవాసములో ఉన్నప్పుడు కోపం ఎక్కువ వస్తుంది, ఉపవాసములో ఉన్నప్పుడు ఆవేశం ఎక్కువ వస్తుంది, ఉపవాసములో ఉన్నప్పుడు తప్పులు ఎక్కువగా చేస్తాము, సాతాను చేపిస్తుంది, టెంప్టేషన్స్ కలుగుతాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య 40 దివారాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన అపవాది చేత శోధింపబడుటకు అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. జీసస్ క్రైస్ట్ వాజ్ టెంప్టెడ్ ఇన్ 3 ways. 3 రకాలైనటువంటి అస్త్రాలు సాతాను యేసయ్య మీద ఉపయోగించింది. ఆయన ఉపవాసం ఉండి అలిసిపోయాడు కాబట్టి లొంగ తీసుకోవడం చాలా సులభం అనుకున్నది. అప్పుడు యేసయ్య కేవలం నరుడే, ఆయన దైవత్వము ఉన్నటువంటి దేవుని కుమారుడే, కానీ నరుడుగా 40 దివారాత్రులు ఉపవాసము చేసిన తర్వాత ఆయన శరీరం కూడా నలుగొట్టబడింది. కాబట్టి సాతాను అనుకున్నది, నేను దేవుని కుమారుని లొంగ తీసుకోవడము చాలా సులువు. సో మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడే మనల్ని లొంగ తీసుకోవడానికి అపవాది వైఫై లాగా మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఉపవాసము కావాలో యెహోవా దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా సెలవిచ్చినటువంటి వాక్యాలు మనం ఇక్కడ గమనిస్తుంటాం. వాటిని చూడాలి. ఈ ఉపవాసము చేయాలి అని అనుకున్నప్పుడు మనము చేయవలసినటువంటి విధులు కొన్ని ఉన్నాయి, నెరవేర్చాల్సినటువంటి విధులు ఉన్నాయి. అవి ఏంటంటే 6వ వచనం నుంచి రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం అని ఉంటాయి. చదవకండి, ఇంటికి వెళ్ళి చదవండి. కానీ ఇక్కడ 5వ వచనంలో యెహోవా దేవుడు ఏమంటున్నాడు ప్రవక్త ద్వారా, మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అటు ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? పెద్ద క్వశ్చన్ మార్క్.
సో చదవండి, ఆలోచించండి, నిర్ణయాన్ని తీసుకోండి. నా లైఫ్లో మొట్టమొదటిసారి 40 రోజులు ఉపవాసం చేసి జాండీస్ తెచ్చుకున్నా 2007 సంవత్సరంలో, ఇదే లెంట్లో. ఒక నైటే భోజనం చేసేవాడిని అనుకోండి, పగలు తినేవాడిని కాదు, మధ్యాహ్నం తినేవాడిని కాదు. జాండీస్ వచ్చింది, 7 కేజీల బరువు తగ్గా. సో ఉపవాసం చేసినందుకు పర్యవసానము బరువు అయితే తగ్గాను, కానీ జాండీస్ వచ్చింది. నీళ్లు కూడా తాకుండా ఉంటే లోపల ఏది పంపించాలో అది పంపించాలి శరీరంలోనికి. ఇటువంటి కఠినమైనటువంటి ఉపవాసం కూడా దేవునికి ఇష్టం లేదు. ఆ టెంప్టేషన్స్ అనేది కలుగుతూనే ఉంటుంది. ఆ టైం ఎప్పుడైపోతుంది, ఎప్పుడు తిందామా, ఎప్పుడు ప్రార్థన అయిపోతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళి ఎప్పుడు తిందామా. ఎస్, ట్రూ, నా స్వానుభవం ఇది. దాని తర్వాత బీపీ వచ్చింది, మానేశాను అనుకోండి. కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి కొన్ని శారీరక బలహీనతలు కొన్ని మనల్ని చేయనీయవు. కానీ దేవుడైనటువంటి యెహోవా చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? అవి చేయకుండా కిందనవి చేయమంటున్నాడు. 6, 7, 8 వచనాలు. అప్పుడు నీకు కలగబోయేటువంటి మేళ్ళన్నిటిని కూడా మనం అక్కడ గమనిస్తున్నాం. 8వ వచనము 7, 8 కలిసి ఉంటాయి. 8వ వచనంలో చాలా చక్కగా ఉంటుంది. అలాగున నీవు చేసినడలా నీ వెలుగు వేకో చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. సో చూస్ యువర్ సెల్ఫ్ ఈచ్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ యు లైక్ టు డూ. యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నది దేనికోసము అని అంటే, సంపూర్ణ సిద్ధుడు అవ్వడం కోసము. తన పరిచర్య ప్రారంభించడానికంటే ముందు బాప్తిసం తీసుకున్న తర్వాత తను సిద్ధపడడం కోసం 40 రోజుల సమయాన్ని యేసు ప్రభువారు తీసుకున్నాడు. తన శరీరాన్ని తాను నల్లగొట్టుకున్నాడు. సిద్ధపాటు, సంపూర్ణ సిద్ధి, ఇవి ఊరికనే కలగవండి. ఆ 40 రోజుల యవ్వన ప్రాయుడు, 30 సంవత్సరాల యవ్వనస్తుడు చాలా ఆకలిగా ఉన్నాడు, భయంకరంగా ఆకలిగా ఉన్నాడు. ఇది పసికట్టింది అపవాది. సో ఆయనలో స్ట్రెంగ్త్ లేదు. హీ హ్యాస్ బికమ్ సో వీక్. చాలా త్వరగా ఈజీగా లొంగిపోతాడు అనుకునే 3 రకాలైనటువంటి టెస్ట్లు ఆ అపవాది యేసు ప్రభు వారికి పెట్టింది. కానీ లొంగ తీసుకోలేకపోయింది. మనము కూడా లొంగిపోకుండా నిలబడగలమా? అప్పుడు మనము సంపూర్ణ సిద్ధి పొందుకుంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో చెప్పినటువంటి యొక్క మాటలను బట్టి కూడా మనం ఆలోచించి చూస్తే, ఎందుకంటే దేవుని రాకడ, దేవుని యొక్క దినము దగ్గర పడుతుంది కాబట్టి, అన్యులు దండెత్తుతారు కాబట్టి, జరగబోయేటువంటి 3వ ప్రపంచ యుద్ధము ఒక ఎత్తు అయితే, ఆధిపత్యపు పోరులో యెహెజ్కేలు గ్రంథములో గత ఆదివారం నేను చెప్పినట్లుగా యెహెజ్కేలు గ్రంథము మళ్ళీ దానియేలు గ్రంథాన్ని మనం తీసుకుంటే, పద్మాసు దీపానికి పరవాసిగా కొనిపోబడినటువంటి యోహాను చూచినటువంటి దర్శనాల్లో ఏది నెరవేరబోతూ ఉన్నదో ఇవన్నీ కూడా అంచె దినాల యొక్క సూచనగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. రాజ్యము మీదికి రాజ్యము లెగవడం ప్రభునందు ప్రియులారా. ఇప్పటికీ కూడా ఇంకా రష్యా ఉక్రెయిన్ల మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధము ఆగిపోలా. హమాస్ ఇస్రాయేల్ దేశం మీద చేసినటువంటి బాంబుల యొక్క దాడి ఆగిపోయిందేమో, కానీ రష్యా ఉక్రెయిన్ల మధ్యన జరుగుతున్నటువంటి పోరాటము ఇప్పటికీ ఆగిపోలా. ప్రపంచ పటములో ఒక చిన్న దేశము ప్రపంచంలో ఒక పెద్ద దేశంతో పోరాడుతూ ఉంది. దాని యొక్క ఆంతర్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి వెతికి చూస్తే ఇది బైబిల్లోనే వ్రాయబడి ఉన్నది.
ప్రభునందు ప్రియులారా, ఉక్రెయిన్ దేశాధ్యక్షుడిని బైబిల్లో ఒకరికి పోలుస్తున్నారు, రష్యా దేశాధ్యక్షుడిని ఒకరితో పోలుస్తున్నారు, అమెరికా దేశాధ్యక్షుడు అయినటువంటి ట్రంప్ని ఒకరితో పోలుస్తున్నారు, నెతన్యాహు రష్యాని పరిపాలిస్తున్నటువంటి నాయకుడు, అలాగే హమాస్ చాలా చిన్న ప్రదేశం, అది ఇస్రాయేల్ దేశం మీద బాంబు దాడి చేసింది. ఇరాన్ దేశాధ్యక్షుడు ఒక ఛాలెంజ్ చేశాడు, భూగోళంలో ఇస్రాయేల్ అనే పేరు లేకుండా దాన్ని తుడిచివేస్తాను అని ఛాలెంజ్ చేశాడు. అది ఛాలెంజ్ చేసిన వారానికి ఆయన చనిపోయాడు. హెలికాప్టర్లో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వస్తూ అది పగిలి కనీసము శరీరాలకు కూడా దొరకకుండా ఆకాశంలోనే పేలిపోయింది. ఆయన పేరు ఇబ్రహీం, దానికి ముందు ఏదో పేరు ఉంటుంది, ఇరాన్ దేశాధ్యక్షుడు. ప్రభునందు ప్రియులారు, ఇవన్నీ కూడా అంత్యకాల సూచనలుగా ప్రత్యేకంగా మనం ఇక యోవేలు గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని యెహోవా దేవుడు ఇస్తున్నటువంటి యొక్క పిలుపుని బట్టి మనము చూస్తే, యూదా జనాంగము ప్రవక్త చెప్పినటువంటి ప్రకారము దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతారో, దేవుడు తాను చేయాలి అనుకున్నటువంటి కీడును చెయ్యక ఆయన మానుకొని ఏ వాగ్దానాలనైతే ఇచ్చాడో ఆ వాగ్దానాలను వారికి ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ఉన్నారు. అయితే హృదయపూర్వకంగా మనం తిరిగి రావాలి, భయముతో కాదు. ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళకపోతే చంపేస్తాడేమో అనేటువంటి భయంతో కాదు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ వివేకముతో ఆయన్ని ఆరాధించాలి. ప్రభునందు ప్రియులారా, భయంతో కాదండి, భయం కాదు ఉండాల్సింది, ముందు భక్తి. నిజమైన భక్తి ఉంటే భయం ఆటోమేటిక్గా వస్తుంది. భక్తి లేని భయము వ్యర్థం దేవుని పట్ల. బిడ్డలకు తల్లిదండ్రుల మీద ఉండాల్సినటువంటి భయము గౌరవముతో కూడినటువంటి భయమై ఉండాలి. మనము అడిగినవి ఇవ్వరేమో అనేటువంటి భయం కాదు. దేవుడు నీకు అనుగ్రహించి దేశమందు నీవు దీర్ఘాయుష్వంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. సో వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే తల్లిదండ్రుల పట్ల ఉండాల్సినటువంటి గౌరవాన్ని మనం ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనించి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యోవేలు గ్రంథములో ఉన్నటువంటి యొక్క 3 అధ్యాయాలను గురించి మనం క్లుప్తంగా ఆలోచిస్తే, భూతకాల దృష్టిని గురించి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు అక్కడ యోవేలు ప్రవక్త చెప్పాడు. మరి 1వ అధ్యాయంలోని మొదటి 12 వచనములో జరిగినటువంటి గతకాలంలో జరిగినటువంటి మిడుతల దాడి గత సంవత్సరం ఒక రోజున మక్కా ప్రదేశాన్ని అంతటి కూడా మిడుతలు దాడి చేశాయి. ముస్లింల పుణ్యక్షేత్రమైనటువంటి మక్కాలో మిడుతలు దాడి చేశాయి. జనులందరూ కూడా పారిపోయారు అక్కడి నుంచి. భయంకరమైనటువంటి మిడతలు. మోషే కాలంలో యెహోవా దేవుడు రప్పించినటువంటి 10 తెగుళ్ళలో ఒక తెగులు మిడతలు. అదే మిడతలు గత సంవత్సరము మక్కాలో విజృంభించినాయి. ప్రభునందు ప్రియులారా, ఇవి దేన్ని సూచించినాయి అంటే, గతించిన కాలంలో జరిగిన మిడతల దాడి అని ఏదైతే ఈ యోవేలు ప్రవక్త రాశాడో 1వ అధ్యాయంలోని మొదటి 12 వచనాలు మనం చదువుకుంటే, లెక్కలేని బలమైన సమూహము నా దేశం మీదికి వచ్చినది, వాటి పళ్ళు సింహపు కొరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తనీయలుగా కొరికి ఉన్నవి. ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా మనం ఇక్కడ గమనిస్తే, ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ కూడా ఈనాడు ఈ యోవేలు గ్రంథములోని ఈ యొక్క అధ్యాయము మనకు దైవధ్యానము కోసం ఇవ్వబడింది. క్షామం వచ్చింది అక్కడ, పైరులు పంట పొలాలు అన్నీ కూడా నాశనమయ్యాయి. కాబట్టి ప్రభు దినము ఆ విధముగా ఉంటుంది. ప్రభు దినము
ఆ దినానికి ముందు ఇవన్నీ కూడా జరుగుతాయి. మిడతల దాడి చాలా రీసెంట్గా జరిగింది మక్కాలో. సో కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, మీరు మంచి మనసుతో పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి వెనక్కి రండి. కమ్ బ్యాక్, వెనక్కి రండి. వెనక్కి రావడం అనేది ఏంటంటే, మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చుకోవడం. జీవితంలో ఏదైనా ఒక తప్పు నిర్ణయాన్ని తీసుకుంటే అది మనకు నష్టాన్ని కలుగు చేస్తుందని అనుకున్నప్పుడు భయపడకుండా రావాలి, అవమానం కలిగిన రావాలి. ఎందుకంటే క్షమించడానికి దేవుడు ఉన్నాడు. మనుషులు క్షమించకపోవచ్చు, మనుషులు క్షమించకపోయినా దేవుడు క్షమిస్తాడు. తిరిగి రావడానికి అవకాశం ఉండి కూడా మనం రాలేదు అని అంటే మనల్ని ఎవరు కూడా రక్షించలేరు. ప్రభునందు ప్రియులారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన 2024 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఒక గొప్ప బలిదానములో ఆయన ఏ విధంగా మరణము చెందాడు, ఈ రోజున మనం ఏ విధంగా పశ్చాత్తాపపడాలి, మారు మనసు పొందాలి, ఎట్టి ఉపవాసం చేయాలో అది మీ ముందు ఉంచబడి ఉన్నది. మీరు ఎన్నుకోండి మీకు ఎటువంటి ఉపవాసం కావాలో. దాని ద్వారా మనకు ఎటువంటి మేలు దేవుడు అనుగ్రహిస్తాడో తెలుసుకొని ఆ నిజమైన మారు మనసు పశ్చాత్తాపము కలిగి ఉండడానికి దైవకృప నిత్యము మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమేన్.